మాజీ ప్రేమికుడిపై తప్పుడు కేసు పెట్టించి అరెస్ట్ చేయించి ప్రియురాలు పగ సాధించిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ప్రియురాలి నిర్వాకం వెల్లడైంది. కారులో గంజాయి పెట్టించి ప్రియుడిని పోలీసులకు పట్టించింది ఓ లా స్టూడెంట్. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు యువతితో సహా 7గురిని అరెస్ట్ చేశారు. 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని రిమాండ్కు తరలించారు. మాజీ ప్రేమికుడిపై తప్పుడు కేసు పెట్టించి అరెస్ట్ చేయించి ప్రియురాలు పగ సాధించిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ప్రియురాలి నిర్వాకం వెల్లడైంది. కారులో గంజాయి పెట్టించి ప్రియుడిని పోలీసులకు పట్టించింది ఓ లా స్టూడెంట్. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు యువతితో సహా 7గురిని అరెస్ట్ చేశారు. 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని రిమాండ్కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి గంజాయి స్వాధీనం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం పోలీసులు. దీన్ని బట్టి ఆ లా స్టూడెంట్ ఎందుకు ఇలా చేసింది, ఆ మాజీ ప్రేమికుడి మీద ఎందుకు పగ పెంచుకుంది, దీనికి సంబంధించి పూర్వపరాలు ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. మాజీ ప్రియుడిపై కోపంతో ఒక గంజాయి కేసులు ఇరికించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రియురాలు పోలీసుల ముందు బుక్ అయినటువంటి సంఘటన ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా వాళ్ళు శ్రవణ్ కుమార్, రింకీ అలియాస్ అదోక్షజ ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పార్థాలు రావడంతో 4 నెలల క్రితం వాళ్ళు విడిపోవడం జరిగింది. అయితే ఆ విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య కొంత వివాదం తలెత్తింది. దీంతో మాజీ ప్రియుడు శ్రవణ్ కుమార్ పైన పింకీ తను కోపం పెంచుకుంది. ఎలాగైనా ఇతని పైన పగ సాధించాలి, కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకుంది. ఆ ప్లాన్ ఏంటంటే గంజాయి కేసులో లేదా డ్రగ్స్ కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేసింది. అందుకోసం ఒక ప్లాన్ ప్రకారం వారి స్నేహితులతోటి, అంటే ఇటు శ్రవణ్ కుమార్ కు పింకీకి మ్యూచువల్ గా ఉన్నటువంటి స్నేహితులతోటి ఫోన్ చేయించి ఇద్దరి మధ్య కూడా మనస్పార్థాలు ఉన్నాయి, బ్రేకప్ కి సంబంధించి మాట్లాడుకోవాలి రావాలంటూ కూడా అతనికి ఫోన్ చేయడం, అతను ఒక కారు తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పబ్ దగ్గరికి రావడం జరిగింది. పబ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఎవరైతే అదోక్షజ సంబంధించినటువంటి స్నేహితులు ఇద్దరు ఆ కారులో ఎక్కారు. ఎక్కిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఆ కారులో వెనుక భాగంలో గంజాయికి సంబంధించినటువంటి ఆకులు కావచ్చు, పొడి గంజాయి, తర్వాత ఆకుతో ఉన్నటువంటి గంజాయిను వెనక ఆ కారు వెనుక భాగంలో వదిలిపెట్టడం జరిగింది. కానీ కొంత అనుమానాస్పదంగా వాళ్ళు ఆ కారు దిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పలానా కారులో ఈ గంజాయి సప్లై చేస్తున్నాడు, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు అని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటువంటి సమయంలోనే ఎవరైతే మాజీ ప్రియుడు ఉన్నాడు అతనే స్వయంగా పోలీస్ దగ్గరికి వెళ్లి తనకు జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అసలు నిజం బయటపడింది. కేవలం అతనిపై ఉన్నటువంటి కోపంతో గంజాయి కేసులో ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో ఆ కారులో గంజాయి పెట్టినట్లు కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రింకీతో పాటు వీరికి సహకరించినటువంటి మరొక 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 6 మందిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత వారిని రిమాండ్ కూడా తరలించారు. ఇందులో దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపి, సూర్యతేజతో పాటు దీపక్ మోహన్, యశ్వంత్ సాయి వీరందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఇదంతా కూడా ఈమె ప్రియురాలు ఇదంతా ప్లాన్ చేసింది. ప్లాన్ కు అనుగుణంగానే మిగిలినటువంటి స్నేహితులందరూ కూడా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో అతను అప్రమత్తమై పోలీసులకు మొత్తం సమాచారాన్ని చెప్పడంతో అసలు వాస్తవం బయటపడంతో కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్, ఎందుకంటే వీళ్ళకు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. Studio.